శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున మనము డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా నవగ్రహాల యొక్క సంచారము చేత నిర్మింపబడి ఉంటుంది. మొదటగా మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. ఈ మేషరాశికి ఈ డిసెంబర్ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదటగా ఈ మేషరాశికి చూసుకున్నట్లయితే 12వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత అనుకోని వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం. కాబట్టి వీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. అదేవిధంగా వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అయిపోతాయి అనుకున్నటువంటి సమయంలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది ద్వారా దాన్ని దూరం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేటువంటిది ఉంటుంది. కాబట్టి చేసేటువంటి పనులలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము, అదేవిధంగా చేసేటువంటి పనుల్లో జాగ్రత్తలు పడడము, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేయడం ద్వారా విజయం ప్రాప్తి కలుగుతున్నది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ నెల చతుష్పాద జంతువు అంటే 4 కాళ్ళ జీవితో ఉన్నటువంటి జంతువు ఏదైతే ఉందో దాని ద్వారా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశము, అంటే కుక్క కాటు కావచ్చు, ఈ విధంగా ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెల 15వ తారీఖు తర్వాత అనారోగ్యం బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనాలోచిత పనులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గౌరవ భంగం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువులతో అంటే అన్నాదమ్ములతో కానీ, అక్కా చెల్లెలతో కానీ, అక్కా తమ్ములతో కానీ వీరికి వైరం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ డిసెంబర్ నెలలో తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వస్త్ర ధన లాభాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పేటువంటి ఒక సూచన ఏమిటి అంటే, వీరు ప్రతి శనివారము నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శం శనేశ్వరాయ నమః అంటూ శని యొక్క జపం చేయడం ద్వారా, అదేవిధంగా శ్రీరామరక్ష స్తోత్రం పఠించడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి సోమవారం రుద్రునికి అభిషేకం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడేటువంటి అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులు వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారుల చేత అత్యంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం కానీ, లేదంటే నవగ్రహాలకు శం శనేశ్వరాయ నమః అంటూ 9 ప్రదక్షిణాలు చేయడం ద్వారా కానీ, వీరు ముత్యం అనేటువంటి స్టోన్, మంచి ముత్యం కలిగినటువంటి ఒక స్టోన్ తీసుకొని అది ధరించడం ద్వారా, పూజ చేసుకొని ధరించడం ద్వారా కూడా విజయం పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.